జూలై మాసంలో కాలచక్రం భ్రమిస్తున్న తీరు మీ జీవితంలో ఏ విస్మయకరమైన మలుపులను తీసుకురాబోతోందో, ఏ రాశి వారికి అదృష్ట ద్వారాలు తెరుచుకోబోతున్నాయో తెలుసుకోవాలనే ఆతురత మీలో ఉందా? కొన్నిసార్లు మనం ఎంత అహర్నిశలు కష్టపడినా అనుకున్న ఫలితాలు రాక తీవ్రమైన నిరాశతో దిగులుపడుతుంటాం, కానీ మన ఆధ్యాత్మిక ప్రయాణంలో కాలం తెచ్చే మార్పులు మన ఊహకు అందని కొత్త వెలుగులను మన ముందుకు తీసుకువస్తాయి. మన సనాతన ధర్మంలో జ్యోతిష్యం అనేది కేవలం భవిష్యత్తును అంచనా వేసే సాధనం మాత్రమే కాదు, మన మనస్సును సిద్ధం చేసుకుని జీవితంలో ఎదురయ్యే ప్రతి సవాలును ధైర్యంగా, విచక్షణతో ఎదుర్కొనేలా మార్గదర్శకత్వం వహించే ఒక దైవిక జ్యోతి. ఈ వారం మీ జీవితంలో ఏ అంశం మిమ్మల్ని విజయతీరాలకు చేరుస్తుంది, ఏ సమయంలో మీరు కాస్త ఓర్పుతో, జాగరూకతతో వ్యవహరించాలి అనే ఆధ్యాత్మిక, ప్రాక్టికల్ మార్గదర్శకత్వాన్ని ఇప్పుడు సుదీర్ఘంగా, వివరంగా తెలుసుకుందాం. ఈ కాలంలో గ్రహాల సంచారం మరియు వాటి స్థాన చలనం మన ఆలోచనలను, మన ప్రణాళికలను, మన ప్రయత్నాలను ఏ విధంగా ప్రభావితం చేస్తాయో లోతుగా విశ్లేషించుకుందాం. మొదటిగా మేష రాశి వారి విషయానికి వస్తే, ఈ వారం మీకు కాలం ఒక కొత్త ధైర్యాన్ని, మహత్తరమైన ఆధ్యాత్మిక బలాన్ని ప్రసాదిస్తోంది. గత కొన్ని రోజులుగా మీ మనస్సును తీవ్రంగా వేధిస్తున్న మానసిక గందగోళాలు, అనిశ్చితులు తొలగిపోయి, నిర్ణయాలు తీసుకునే క్రమంలో ఒక స్పష్టమైన అవగాహన లభిస్తుంది. ఉపాధి మరియు ఉద్యోగ రంగాల్లో ఉన్నవారికి పై అధికారుల నుంచి పూర్తి మద్దతు లభించినప్పటికీ, అనవసరమైన కోపతాపాలను పక్కన పెట్టి శాంతంగా వ్యవహరించడం చాలా అవసరం. మీ ఆర్థిక విషయాలలో ఎట్టి పరిస్థితుల్లోనూ తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా, ప్రతి రూపాయిని సద్వినియోగం చేసుకునేలా సుదీర్ఘ ప్రణాళికను రచించుకోవడం శ్రేయస్కరం. కుటుంబంలో చిన్నపాటి అభిప్రాయ భేదాలు లేదా కంగారు వాతావరణం ఏర్పడినా, ప్రేమతో మరియు సమయస్ఫూర్తితో సంభాషించడం ద్వారా మీ ఆత్మీయ బంధాలు మరింత గట్టిపడతాయి. ఈ వారం ప్రతిరోజూ ఉదయాన్నే సూర్య భగవానునికి నమస్కరిస్తూ అర్ఘ్యం సమర్పించడం వల్ల మీలో ఆత్మవిశ్వాసం, కార్యసిద్ధి మరియు మానసిక ప్రశాంతత క్రమంగా పెరుగుతాయి. ఇక వృషభ రాశి వారి విషయానికి వస్తే, మీ సంభాషణ తీరు మరియు అసమానమైన ఓర్పు ఈ వారం మీ విజయాన్ని ప్రధానంగా నిర్ణయిస్తాయి. మీ మనస్సులోని ఆలోచనలను ఇతరులతో పంచుకునేటప్పుడు అత్యంత నిదానం పాటించడం వల్ల అనుకోకుండా వచ్చే వివాదాల నుండి మీరు సురక్షితంగా బయటపడవచ్చు. చేపట్టిన ముఖ్యమైన పనులలో కొద్దిగా ఆలస్యం లేదా ప్రతిబంధకాలు ఎదురైనా, నిరాశ చెందకుండా స్థిరమైన నిశ్చయంతో ముందుకు సాగితే వారాంతానికి అద్భుతమైన ఫలితాలను చూస్తారు. వ్యాపార రంగంలో ఉన్నవారు క్రొత్త పెట్టుబడులు పెట్టేటప్పుడు లేదా విస్తరణ ఆలోచనలు చేసేటప్పుడు అనుభవజ్ఞుల సలహాలను స్వీకరించడం ఎంతో మేలు చేస్తుంది. ఆరోగ్యం పట్ల ఈ వారం ప్రత్యేక శ్రద్ధ వహించాలి. వేళకు పౌష్టికాహారం మరియు తగినంత నిద్ర తీసుకోవడం మీ శరీరానికి, మనస్సుకు ఆధ్యాత్మిక శక్తిని ఇస్తుంది. శ్రీ మహాలక్ష్మీ దేవికి లేదా శ్రీ వెంకటేశ్వర స్వామికి శుక్రవారం రోజున నెయ్యి దీపారాధన చేయడం ద్వారా మీ నిరంతర శ్రమకు తగిన గుర్తింపు, ధన ప్రాప్తి లభిస్తాయి. మిథున రాశి వారికి ఈ వారం ఆర్థికంగా మరియు మానసికంగా ఎంతో ఉత్తేజకరమైన, సానుకూలమైన వాతావరణం గోచరిస్తోంది. మీ మేధస్సుకు, మీకున్న విశిష్టమైన నైపుణ్యాలకు సమాజంలో మరియు పని ప్రదేశంలో తగిన ప్రశంసలు, పురస్కారాలు లభించే అవకాశం ఉంది. దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న పనులు, నిలిచిపోయిన ఫైళ్లు ఈ వారం వేగవంతమై మిమ్మల్ని సంతోషంలో ముంచెత్తుతాయి. అయితే ఇతరుల వ్యక్తిగత విషయాలలో అనవసరంగా జోక్యం చేసుకోకుండా, మీ సొంత లక్ష్యాలు మరియు బాధ్యతలపైనే దృష్టి సారించడం సర్వదా శ్రేయస్కరం. బంధుమిత్రులతో సంబంధాలు బలపడతాయి, కానీ మీ భవిష్యత్తు రహస్య ప్రణాళికలను అందరితో ముందే పంచుకోకపోవడం ఎంతో మంచిది. ఉద్యోగంలో మీకు లభించే క్రొత్త బాధ్యతలను వినయంతో, బాధ్యతాయుతంగా స్వీకరిస్తే భవిష్యత్తులో అది మీ ఎదుగుదలకు ఒక గొప్ప పునాది అవుతుంది. ఈ వారం క్రమం తప్పకుండా విష్ణు సహస్రనామ పారాయణం చేయడం వల్ల మీకు అభయం, కార్యజయం మరియు సంపూర్ణ మానసిక శాంతి ప్రాప్తిస్తాయి. కర్కాటక రాశి వారికి ఈ వారం ఆత్మపరిశీలన మరియు ఆధ్యాత్మిక పరిపక్వతకు అత్యంత పవిత్రమైన సమయంగా చెప్పవచ్చు. మీ మనస్సులో అనేక రకాల భావాలు, అపోహలు మెదులుతున్నప్పటికీ, సహనంతో ప్రతి అడుగు జాగ్రత్తగా వేయడం వల్ల అంతిమ విజయం మీ సొంతమవుతుంది. కుటుంబంలోని పెద్దల ఆరోగ్యం పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ వహించడం,
ప్రతిరోజూ వారి ఆశీస్సులు తీసుకోవడం మీకు ప్రతికూలతల నుండి పెద్ద రక్షణగా నిలుస్తుంది. ధన ప్రవాహం సాఫీగానే ఉన్నప్పటికీ, అనవసరమైన ఖర్చులు మరియు విలాసాలకు దూరంగా ఉంటూ నిధులను నియంత్రించుకోవడం చాలా ముఖ్యము. వృత్తిపరంగా క్రొత్త అవకాశాలు మీ తలుపు తట్టే సూచనలు కనిపిస్తున్నాయి. కానీ తొందరపడి అవగాహన లేని కాంట్రాక్టులు లేదా ఒప్పందాలపై సంతకాలు చేయకండి. శ్రీ పార్వతీ సమేత పరమేశ్వరునికి శివాలయంలో అభిషేకం లేదా జల సమర్పణ చేయడం ద్వారా మీ మనస్సులోని కల్మషాలు తొలగి నిర్మలంగా మారుతుంది. సింహరాశి వారికి ఈ వారం మీలోని అద్భుతమైన నాయకత్వ గుణాలు మరియు పని సామర్థ్యం సమాజంలో నిరూపితమవుతాయి. మీరు తలపెట్టిన సత్కార్యాలలో విజయం సాధించడానికి కావలసిన దైవిక ఆత్మబలం మీకు సంపూర్ణంగా లభిస్తుంది. అయితే మీలోని అహంకారాన్ని పక్కన పెట్టి, ఎదుటివారి భావాలకు మరియు అభిప్రాయాలకు గౌరవం ఇవ్వడం వల్ల మీ గౌరవ మర్యాదలు మరింత పెరుగుతాయి. వ్యాపార రంగంలో ఉన్నవారు క్రొత్త భాగస్వామ్యాల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి, ముఖ్యంగా చట్టపరమైన పత్రాలను క్షుణ్ణంగా పరిశీలించడం శ్రేయస్కరం. మిత్రులతో లేదా కుటుంబ సభ్యులతో కలిసి చేసే ప్రయాణాలు లాభదాయకంగాను మరియు ఎంతో ఉత్సాహభరితంగాను సాగుతాయి. సమీపంలోని శివాలయ సందర్శన చేయడం లేదా మీ ఇష్టదేవతా నామస్మరణ నిరంతరం చేయడం ద్వారా మీ ముందడుగుకు దారి సుగమం అవుతుంది. కన్యా రాశి వారి జీవితంలో ఈ వారం అత్యంత ప్రణాళికాబద్ధమైన కృషికి అద్భుతమైన, ఊహించని ప్రతిఫలం లభించబోతోంది. మీరు గతంలో పడిన ప్రతి కష్టానికి తగిన ఫలితం దక్కే సుముహూర్తం ఆసన్నమైంది, కాబట్టి ఏ పనిని విసిగిపోయి మధ్యలో ఆపకండి. వృత్తి ఉద్యోగాల్లో తోటి ఉద్యోగుల మరియు అధికారుల సహాయ సహకారాలు సంపూర్ణంగా లభిస్తాయి. ఇది మీ పని భారాన్ని గణనీయంగా తగ్గిస్తుంది. విద్యార్థులకు చదువుపై ఏకాగ్రత అద్భుతంగా పెరుగుతుంది. క్రొత్త విషయాలను మరియు విజ్ఞానాన్ని నేర్చుకోవడంలో విశేషమైన ఉత్సాహం చూపిస్తారు. ఆర్థిక వ్యవహారాల్లో అత్యంత పారదర్శకత ఉండటం మరియు ఎవరికీ హామీలు ఉండకపోవడం లేదా అనవసరంగా అప్పులు ఇవ్వకపోవడం చాలా ఉత్తమం. రోజూ ఉదయం సూర్యోదయ సమయంలో గాయత్రీ మంత్రం జపించడం లేదా హనుమాన్ చాలీసా పఠించడం ద్వారా మీలోని భయాలు, దుష్ట శక్తుల ప్రభావం తొలగిపోతాయి. తులా రాశి వారికి ఈ వారం జీవితంలో సమతుల్యత లేదా బ్యాలెన్స్ అనే సూత్రం ఎంతో ప్రధానమైనదిగా మారనుంది. మీ వ్యక్తిగత జీవితానికి మరియు వృత్తిపరమైన బాధ్యతలకు మధ్య సరైన సమతుల్యత పాటిస్తే సగం ఇబ్బందులు దానంతట అవే తొలగిపోతాయి. ముఖ్యమైన తీర్మానాలు తీసుకునే సమయంలో ఇతరుల మాటలకు ప్రభావితం కాకుండా మీ అంతరాత్మ పిలుపును వినడం ఎంతో అవసరం. ఆర్థికంగా నూతన ఆదాయ మార్గాలు మెరుగుపడే అవకాశం ఉంది, కానీ అందులో కొంత భాగాన్ని దానధర్మాలకు, ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలకు కేటాయించడం శుభకరం. బంధువులతో లేదా సహచరులతో చిన్నపాటి అభిప్రాయభేదాలు తలెత్తితే, మీ సౌమ్యమైన మాట తీరుతో వాటిని వెంటనే పరిష్కరించుకోవచ్చు. సుందరకాండ పారాయణం చేయడం లేదా ప్రతిరోజూ శ్రీరామ నామాన్ని జపించడం వల్ల మీలో అపారమైన ధైర్యం, శాంతి పెరుగుతాయి. వృశ్చిక రాశి వారికి ఈ వారం గంభీరమైన ఆలోచనలు, సునిశ్చిత పరిశీలన మరియు అంతర్గత మనోధైర్యం తోడవుతాయి. మీరు రహస్యంగా, నిశ్శబ్దంగా ప్లాన్ చేసుకున్న పనులు క్రమంగా ఒక రూపుదిద్దుకుని గొప్ప విజయాన్ని మీ ముందు నిలుపుతాయి. ఎదుటివారు లేదా అసూయాపరులు చేసే అసత్య ప్రచారాలను అసలు పట్టించుకోకుండా మీ లక్ష్యం వైపు మీరు సాగిపోవడమే అత్యుత్తమమైన మార్గం. ఆరోగ్యం విషయంలో ఏమాత్రం నిర్లక్ష్యం తగదు, ముఖ్యంగా వ్యాయామం, యోగా మరియు ధ్యానం వంటి ఆధ్యాత్మిక సాధనలు చేయడం చాలా మంచిది. సమయాన్ని కేటాయించి కుటుంబ సభ్యులతో హాయిగా గడపడం వల్ల మీలోని ఒత్తిడి తగ్గి మనస్సు ఎంతో తేలికపడుతుంది. శ్రీ సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేయడం లేదా పేదలకు కందులను దానం చేయడం వల్ల మీకు ఎదురయ్యే విఘ్నాలు, అడ్డంకులు తొలగిపోతాయి. ధను రాశి వారికి ఈ వారం ఆధ్యాత్మిక చింతన, దైవిక విషయాల పట్ల శ్రద్ధ మరియు క్రొత్త విషయాలు నేర్చుకోవాలనే తపన విపరీతంగా పెరుగుతాయి. పవిత్ర దైవ దర్శనాలు లేదా ధార్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొనే అవకాశం లభిస్తుంది. ఇది మీకు వర్ణించలేని మానసిక ప్రశాంతతను ఇస్తుంది. ఉద్యోగ మార్పు కోసం లేదా పదోన్నతి కోసం ప్రయత్నిస్తున్న వారికి ఈ వారం ఎంతో అనుకూలమైన, సంతోషకరమైన వార్తలు అందుతాయి. అయితే అనుకోకుండా వచ్చే ఖర్చులు ఇబ్బంది పెట్టవచ్చు, కాబట్టి ముందుగానే బడ్జెట్ రూపకల్పన చేసుకుని అడుగు వేయడం మంచిది. మీ మాటలతో ఎవరి మనస్సునూ గాయపరచకుండా,
అత్యంత మృదువుగా సంభాషించడం వల్ల ఆత్మీయులు మీకు మరింత దగ్గరవుతారు. శ్రీ దక్షిణామూర్తి లేదా శ్రీ దత్తాత్రేయ స్వామిని మనస్ఫూర్తిగా ఉపాసించడం వల్ల మీకు సన్మతి, జ్ఞానం, సుఖసంతోషాలు ప్రాప్తిస్తాయి. మకర రాశి వారికి ఈ వారం వృత్తిపరమైన మరియు కుటుంబ బాధ్యతలు పెరిగినప్పటికీ, మీ నిరంతర శ్రమతో వాటిని విజయవంతంగా పూర్తి చేస్తారు. శని దేవుని పరిపూర్ణ అనుగ్రహం పొందడానికి నిత్య జీవితంలో సత్యం, న్యాయం మరియు ధర్మం మార్గంలో నడవడమే ఏకైక మార్గం. పని ప్రదేశంలో మీ అంకితభావానికి, శ్రమకు తగిన విశేష గుర్తింపు లభిస్తుంది. మీ అనుభవపూర్వక సలహాలను తోటివారు పాటిస్తారు. కుటుంబంలో నూతన శుభకార్యాల ప్రస్తావన రావచ్చు. ఇది ఇంట ఉన్నవారందరిలో క్రొత్త ఉత్సాహాన్ని, ఆనందాన్ని నింపుతుంది. ఆరోగ్యపరంగా కాళ్ల నొప్పులు లేదా శారీరక ఆయాసం ఉన్నవారు తగిన వైద్య సలహాలు, జాగ్రత్తలు తీసుకోవడం అవసరం. శనివారం రోజున నల్ల నువ్వులు దానం చేయడం, శని దేవునికి తైలాభిషేకం చేయడం లేదా పేదలకు అన్నదానం చేయడం అత్యుత్తమ ఫలాన్ని ఇస్తుంది. కుంభరాశి వారికి ఈ వారం నూతన ఆలోచనలు, ప్రయోగాలు మరియు సృజనాత్మకత కలగలిసి ఒక కొత్త దిశగా ప్రయాణిస్తాయి. మీ వ్యాపారంలో లేదా ఉద్యోగంలో క్రొత్త పద్ధతులను, నూతన సాంకేతికతను ప్రవేశపెట్టి అనుకున్న విజయాలను సాధిస్తారు. అయితే మీ సొంత ఆలోచనలను ఇతరులపై బలవంతంగా రుద్దకుండా, సామరస్యపూర్వక చర్చల ద్వారా నిర్ణయాలు తీసుకోవడం మంచిది. ఆర్థిక లాభాలు సానుకూలంగా ఉన్నప్పటికీ, భవిష్యత్తు అత్యవసరాల కోసం ముందుచూపుతో పొదుపు చేయడంపై దృష్టి పెట్టాలి. జీవిత భాగస్వామితో అనుబంధం మరింత బలపడుతుంది. కష్టసుఖాలలో ఒకరికొకరు ధైర్యంగా తోడుగా నిలుస్తారు. శివ అష్టోత్తర శతనామావళిని నిత్యం చదువుకోవడం వల్ల మీలో ప్రతికూల ఆలోచనలు తొలగి, సదానుకూల శక్తి పెరిగి కార్యసిద్ధి కలుగుతుంది. మీన రాశి వారికి ఈ వారం దయాగుణం, జాలి మరియు ఆధ్యాత్మిక భావాలు ఉన్నత స్థాయికి చేరుకుంటాయి. ఇతరులకు లేదా ఆపదలో ఉన్నవారికి సహాయం చేసే క్రమంలో మీ సొంత ముఖ్యమైన పనులను నిర్లక్ష్యం చేయకుండా చూసుకోవడం ఎంతో ముఖ్యం. ఉద్యోగంలో మీకు అనుకూలమైన స్థానచలనాలు లేదా మార్పులు రావచ్చు. వృత్తిపరంగా చేసే దూరప్రాంత ప్రయాణాలు లాభదాయకంగా మారతాయి. మీ మానసిక ప్రశాంతతను కాపాడుకోవడానికి అనవసరమైన ఆలోచనలను పక్కన పెట్టి, సదా దైవ చింతనలో కాలం గడపడం శ్రేయస్కరం. శ్రీ లక్ష్మీనారాయణుల పవిత్ర ఆరాధన చేయడం వల్ల మీ ఇంట సకల శుభాలు, శాంతి మరియు ధాన్య సమృద్ధి కలుగుతాయి. ప్రతి ఒక్కరి జీవితంలోనూ గ్రహాల గోచారం మనకు ఒక దిశానిర్దేశం చేస్తుంది. కానీ మనం చేసే సత్కర్మలు, మనకున్న దైవ విశ్వాసం మరియు మన నిరంతర శ్రమే మన అసలైన విజయాన్ని నిర్ణయిస్తాయి. ఈ వారం మీ రాశులకు తగిన ఆధ్యాత్మిక పరిహారాలను సద్భక్తితో ఆచరిస్తూ, ధర్మ మార్గంలో ముందుకు సాగాలని ఆశిస్తున్నాను. ఈ వీడియోలోని విషయాలు మీకు ఆధ్యాత్మికంగా మరియు ప్రాక్టికల్గా ఎంతగానో మార్గదర్శకంగా అనిపిస్తే, తప్పకుండా లైక్ చేయండి. మన సనాతన ధర్మం మరియు జ్యోతిష్య విజ్ఞాన విశేషాలు మీ ఆత్మీయులందరికీ చేరేలా ఈ వీడియోను మీ మిత్రులతో, కుటుంబ సభ్యులతో షేర్ చేయండి. మీ రాశి ఏమిటో మరియు ఈ వారం మీ అనుభవాలను కింద కామెంట్ రూపంలో మాతో పంచుకోవడం అస్సలు మర్చిపోకండి. ఇలాంటి మరిన్ని అద్భుతమైన ఆధ్యాత్మిక, జ్యోతిష్య విశేషాలను ప్రతిరోజూ తెలుసుకోవడానికి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి. సర్వేజనా సుఖినో భవంతు. ధన్యవాదాలు.